దీనికోసం ఏం చేస్తున్నాం మనం ఉపనయన సంస్కారంలో అనంటే ఒక గురువు గారిని ఎంచుకొని గురువుగారి ద్వారా ఆ వటువుని మనం సంస్కరింపజేస్తున్నాం అన్నమాట. కాబట్టి గురువు అనే ఒక జ్ఞానమయమైనటువంటి గర్భములో నుండి ఆ శిశువు మళ్ళా పుడుతున్నాడు ఈ సంస్కారం ద్వారా. అందుకనే ఉపనయనం అయిన తర్వాతనే ఆ పిల్లవాడికి ద్విజుడు అని పేరు. ద్విజ అనే పదం వస్తుందన్నమాట. ద్విహి జాయతే ఇది ద్విజ, రెండవసారి పుడుతున్నాడు అని అర్థం. రెండవసారి, మొదటిసారి తల్లి గర్భంలో నుంచి చర్మమయమైనటువంటి గర్భంలో నుంచి పుడితే రెండవసారి జ్ఞానమయమైనటువంటి గర్భంలో నుంచి పుడుతున్నాడు. ఇది స్థూలంగా ఉపనయనం యొక్క విషయం. ఆ పైన ఉపనయనంలో బోల్డన్ని ప్రతిజ్ఞలున్నాయి, బోల్డన్ని సంకల్పాలున్నాయి. జ్ఞానం వైపు అడుగులు వేయడానికి పంచభూతాల్ని ఎలా మనం కోరుకుంటున్నాము, ఈ చుట్టూత మామూలుగా ఏ ఏ విషయాలైతే పిల్లవాడిని నాశనం చేస్తాయో ఆయా విషయాల నుండి పిల్లవాడికి అనుగ్రహం కలగాలని చెప్పి, ఇదిగో యముడా నీకు ఇచ్చేస్తున్నాను, ఇదిగో వాయుదేవుడా నీకు వీడిని ఇచ్చేస్తున్నాను, ఇదిగో అగ్నిదేవుడా నీకు వీడిని ఇచ్చేస్తున్నాను, ఈ రకంగా దొంగవాని చేతిలో తాళాలు పెట్టినట్టుగా. అంటే ఏ ప్రాకృతికమైనటువంటి శక్తుల ద్వారా సహజంగా మనిషికి కీడు ఉంటుందో ఆ శక్తులన్నిటినీ కూడా ధ్యానించి ఈ పిల్లవాడిక పైన నీవాడే, నీదే బాధ్యత అని అగ్నిముఖంగా తండ్రి గాని గురువు గాని ఈ పిల్లవాడిని ఆ ప్రకృతికి ఇచ్చేయడం. ఇలా చాలా, అసలు ఉపనయనం గురించి మాట్లాడాలంటేనే బోల్డ్ అంత విషయం ఉంది.